ఓకే చూడు చాలా ఓకే కాదు పడింది. కొంచెం కావాలేమో, ఏంటి కొంచెం ఆయిల్ కావాలనుకుంటా. పర్లేదా? పర్వాలేదు బావా, మనం ఇప్పుడు మంట పెడితే అదే అయిపోతుంది. ఓకే చూసి యా ఫస్ట్ కరివేపాకు వేసి ఉండాలి. కాదు బావా, కరివేపాకు వేస్తే మరీ దిస్ ఇస్ అవర్ సీకు స్టైల్. ఈ వాటర్ మళ్ళీ వేయాలి. నూనె వంకాయ చేసే అనుభవం ముందుంటున్న సీకు, కానీ వంకాయలు ముందు వేసాడు వాటర్ వేయకుండా. చూడాలి మనకు టేస్ట్ ఎట్లా వస్తుంది లాస్ట్లో. సీకు ఇది చేయడం సెకండ్ టైం నూనె వంకాయ. బాగా వస్తే మెరిట్ అంతా నాది, బాగా రాకపోతే సీకుదే మొత్తం. ఎందుకంటే నేను చెప్పిన వాటర్ వేసిన తర్వాత వేయాలి వంకాయలు అనేసి, కానీ ఫ్రై చేసిన తర్వాత కూడా వాటర్ వేయచ్చని బావాకి తెలియక సీకు అట్లా అంటున్నాడు. చూద్దాం ఏది కరెక్ట్ అవుతుందో మనం తిన్న తర్వాత చెప్తాను. కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి. ఎందుకంటే మీరు తిని చెప్పలేరు కాబట్టి తిని నేనే చెప్పాలి. కామెంట్ సెక్షన్ మీరు ఏది కరెక్టో చెప్పండి. చూడండి సీకు ఒక గ్లాస్ వాటర్ పోయమంటున్నాడు, కరెక్ట్ కదా అది కూడా కామెంట్లో చేయండి. ఒక వాటర్లో జమ్మూ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు పోయమంటావా? మన వంకాయ కూర పూడి దంట కూడా ఇంకా మిగిలి ఉంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నిజమ్మా. చూడండి ఎంత గైడెన్స్ ఇస్తున్నాను నేను. బాగా క్రెడిట్ అంతా నాదే, లేకపోతే సీకుది. ఎన్ని వంకాయలు వేసినా మొత్తం 9 వంకాయలు వేసాడండి. మొత్తం 3 ఉన్నాము, తలా 3 వస్తాయి. లేదు బా, మీకు ఇద్దరు నాకు మిగతా అన్ని. ఎందుకంటే మేము మధ్యాహ్నం బిర్యానీ తిందాం, చికెన్. సీకు చికెన్ తిండు తింటాడు, కానీ నాటుకోడి మాత్రమే తింటాడంట. మేము బాగా తెచ్చుకున్నాం డబ్బులు లేక. కెన్ యూ ప్లీజ్ యాడ్ సమ్ వాటర్? యా షూర్ సీకు. ఐఎమ్ గెటింగ్ 1 glass of jumbo water again. Sounds good. So how much of quantity should I add? Exactly 1 glass of full glass of water. Full glass of water. I already added 1 full glass of water. Yeah, and 1 more glass. Yeah, okay. అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాడతాం, ఏం అనుకోకండి. దిస్ ఇస్ అవర్ బటర్ ఇంగ్లీష్. యా బటర్ ఇంగ్లీష్. బటర్ ఆర్ బటర్, విచ్ వన్ ఇస్? యా whichever you are comfortable with. ఏసే బా మొత్తం. దయచేసి మీ ఇంగ్లీష్ ఎక్కువ టీచర్ మాత్రం అవుతుంది. చూపించకండి. బా దిస్ ఇస్ కట్టెల పొయ్యి, మొత్తం ఎవాపరేటింగ్స్ యు నో. అరే షూర్స్ ఎక్కువ చూడండి, 2 గ్లాసులు నీళ్ళు పోయమంటున్నాడు. బాగాలేకపోతే వంది తప్పు. నువ్వు పోసే బా, నువ్వు పోయి మనం మాట్లాడదాం. ఇంకా అయిపోయింది బా, ఇంకా రొట్టెకి రెడీ చేద్దాం బట్ బా. సీకు వాడు చూడండి పొద్దున్న కలిసినాడు టీ, అది నాకు తెలిసి చల్లగా అయిపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ వేడి చేయమంటాడు. నేను చెప్పిన టీ తాగిన తర్వాత వంకాయ చేద్దామని విండు. బేసిక్గా పొద్దున్న 7కి బయలుదేరినాం. ఈడు పాలు తాలే, గంట సేపు ఎతికినాం పాల ప్యాకెట్ల కోసం. పాలు అని చెప్పిన లాస్ట్ పాల ప్యాకెట్లో తెచ్చి ఇప్పుడు కానిద్దాం బట్ బా. దాసు ఎక్కువ క్లోజ్ చేద్దామా, లిడ్ ఏమన్నా ఉందా బా? ఏం కాదు. లిడ్ ఏమన్నా క్లోజ్ చేద్దామా, అవసరం లేదు. చేద్దాం బట్ బా. చేస్తే రొట్టె పైన పెట్టమంటావా? రోడ్డు పైన తెలుసులే బా, ఏం కాదు. ఇప్పుడు తీసుకోవచ్చు. ఒక రొట్టె చేయడానికి ఎంతసేపు పడుతుంది? బహుశా ఒక అలవాటు ఉన్న వాళ్ళు అయితే 6 నిమిషంలో చేసేస్తారు. మన డ్రోన్ అలా పోయింది.
ఒక రొట్టె. మనలాంటి వాళ్ళకైతే ఒక 2 నిమిషాలు దగ్గర దగ్గర పట్టచ్చు. అదే అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఒక 30 సెకండ్ల 2 నిమిషంలో తిక్కేయగలరు. నాకు తెలిసి ఇది రౌండ్గా రావాలనుకుంటా కదా అన్నీ. కానీ మనమంతా ఎక్స్పర్ట్స్ కాదు. బట్ నీకు వచ్చాను కదా బా, నాకు రాసి ఇక్కడ నాకేమీ రావు. బా నువ్వు అబద్ధాలు చెప్పొద్దు బా, నువ్వు వచ్చాది నాకు, నేను రొట్టెని చేస్తాను అది ఇదండి బా వచ్చేటప్పుడు. 1,00,000 అంటాం చేస్తామా అయింది. బా నువ్వు ఇంత చేసే అసలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉండా బా నీ మీద. అంటాం చేస్తామా ఏంటి. అది వేసే ఇంకా మాకు ఇది ఫస్ట్ టైం అండి రొట్టె చేయడము. సరిగ్గా రాకపోతే ఏమనుకోకండి. మీ దగ్గర ఏదైనా ఇట్లాంటిది ఒక క్లాత్ ఉందనుకో, ఆ క్లాత్ వేసేసి ఇట్లా అన్నారనుకో ఇంకా చాలా బాగా వస్తుంది. నిజంగా వీడియో పూర్తిగా చూసినాక వాడు చెప్పేది మీకు నమ్మాలనిపిస్తే ఇంకా మీ ఇష్టం. ఇలా రొట్టె ముద్ద వస్తే బాగా వస్తుంది. వాటరీగా కలిపినాడు, అందుకే అన్ని చేతులు కత్తుకుంటున్నాను. చెప్పు బావ నా మీదనే అది కూడా. చేసిన తప్పు నువ్వే ఒకటి నీ మీద చెప్తాం. అతను రొట్టె వేస్తే ఈరోజు ఆదివారం, నేను నెక్స్ట్ ఆదివారం తింటామని నాకు ఎందుకో తేడా పడుతుంది. ఈ రొట్టె ఇప్పుడు అయ్యేటట్లేదు. ఒకటి అయ్యింది, ఇది మీరు చూసి చెప్పండి, మేము తిరిగి చెప్తాము రొట్టెలో కాదో. ఇదైతే మీరు చూసి చెప్పండి రొట్టెలో కాదో, మేమైతే తిన్నాక చెప్తాం. ఇది బేసిక్గా చపాతీ అంత సైజు వచ్చింది, కానీ ఇది రొట్టెనే. నాకైతే రొట్టెలాగా కనిపిస్తుంది. తిన్న తర్వాత చెప్తాను. కానీ కూర మాత్రం బాగుందండి, స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. తిన్న తర్వాత ఇట్లా సగం పనులు వేస్తానండి, అన్ని సగం పనులు. ఓకే, ఇదైతే వంట బాగానే వచ్చింది. మళ్ళీ రొట్టె ఎట్టో సగం చూద్దాం ఒకసారి. కత్తిని కాల్చో తీసుకును అగ్గిలో, అదొకటే మనకు ఉండేది. బాగా వచ్చిందండి రొట్టె, బాగా వచ్చిందండి రొట్టె పెన్నం పైన బాగా పడింది. ఈ ముద్ద చూడండి. సిక్కు పెద్ద రొట్టె వస్తుందేమో. సిక్కు తగ్గించేదా పిండి. ఒరే ఇది ఏంద్రా పిండి వచ్చింది. కట్ కెమెరామెన్ కట్ కरो. సీకు నీ దయ వల్ల నాకు రొట్టె చేయడం కూడా వచ్చేసింది సీకు. అంటే నీ దయ అంటే ఐ మీన్ నీవు నాకు చెప్పలే, నీకు రాకపోక నేను నేర్చుకున్నా. ఇది కూడా రొట్టె ఎంత సైజు రాకపోతుంది, చపాతీ సైజ్ అయితే వస్తుంది. వాడు చూడండి ఆవులతో మాట్లాడుతున్నాడు. అది వచ్చి రొట్టె కాళ్ళు ఎంత ఏం చేస్తాము. లవ్లీ.